నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం జొన్నగిరి గోల్డ్ మైన్ కర్నూలు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు రాయలసీమ అంటేనే రతనాల సీమ అన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారి కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళని విన్నాం చరిత్రలో. కానీ అలాంటి రాయలసీమలో తర్వాత కాలక్రమేణా మరి కరువు తాండవించింది. రాయలసీమ ప్రజల్లో విలవిల్లాడిపోయారు, పంటలు పండక, నీళ్లు లేక. అలాగే వలసబాట పట్టారు. కానీ ఇప్పుడు మళ్ళా పూర్వ వైభవం వస్తుంది. కర్నూలు జిల్లాని, సీమని నేను మళ్ళా ఆయన ఈ గోల్డ్ మైన్ ద్వారా ఇంకా రకరకాల పెట్టుబడుల ద్వారా, ఉద్యోగాల కల్పన ద్వారా ఒక గ్రోత్ ఇంజిన్ గా ఉండబోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. నిజంగా పూర్వ వైభవం వస్తుందా? రాయలసీమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇంకా స్టెప్స్ చేస్తా ఉంది? ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఇంకో అంశం సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికరమైనటువంటి అంశాలను ఆయన మాట్లాడారు. ఘోరాలు చేసి గొల్ల చుట్టూ తిరుగుతున్నారు, నా మిత్రుడు పవన్ లక్ష్యంగా విష ప్రచారం చేస్తున్నారు, విజయవాడ ఘటనకు కులం రంగు, గొడ్డల పార్టీ మేనిఫెస్టో రప్పారప్ప, అలాగే విజన్ అనేది వాళ్ళది విధ్వంసం విజను, అలాగే విధానం ఫేక్ ప్రచారం, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని హితవు పలుకుతూ ఆయన చాలా అగ్రెసివ్ గా సీరియస్ అయ్యారు. ఈ రెండు టాపిక్స్ ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా రాయలసీమకి అన్యాయం జరగలేదండి. అన్యాయం ఏమైనా జరిగిందంటే ఓవరాల్గా అందరూ నాయకులు అన్యాయం చేసి ఉండొచ్చు. ఎక్కువ రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహించారు రాష్ట్రానికి. ముఖ్యమంత్రులు కూడా ఎక్కువ ఉన్నారు, అటు నుంచే ఉన్నారు. అలాగే ఎవరో పలానా ముఖ్యమంత్రి వాళ్ళ అన్యాయం జరిగిందని ఏమి ఉండదండి. కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవడ అన్యాయం చేయడం అలాగా. అయితే ఏమాత్రం కోస్తాతో పోల్చుకుంటే రాయలసీమకి ఎప్పుడు కూడా మేము బెనిఫిటే చేశారు. ఏనాడైనా సరే నిజంగా రాయలసీమలో ఉన్నాడు. అక్కడికేమి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మంచినీళ్ళకి మద్రాసుకి మంచినీళ్ళు ఇవ్వాలని రామారావు గారు ఉన్నప్పుడే తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల అందరికీ నీళ్ళు వచ్చినాయి. సత్యసాయిబాబా నీళ్ళ పథకానికి ప్రభుత్వం కూడా సహకరించింది. కాబట్టి చేయకూడదనే ఉండదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పులివెందులు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది. ఆయన నియోజకవర్గానికన్నా ముందు పులివెందులు నీళ్ళు ఇచ్చాడు. అక్కడ వర్షపాతం తక్కువ ఉంటుంది కదా అనంతపురం. ఇప్పుడు ఈ దేశంలో అత్యధిక వర్షపాతం చిరపుంజి, అత్యల్ప వర్షపాతం అనంతపురం. ఈ దేశం మొత్తం మీద తెలుసా మీకు? అది మొత్తం కంట్రీ మొత్తం మీద అత్యధిక వర్షపాతం చిరపుంజిలో, అత్యల్ప వర్షపాతం అనంతపురం. ఈ దేశం మొత్తం మీద. అలాంటి చోట అత్యల్ప వర్షపాతం ఉండే అనంతపురం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాంటి చోట ఇవాళ చూడండి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే వర్షపాతం తక్కువ ఉందో వర్షం మీద ఆధారపడే వ్యవసాయాన్ని మార్చుకున్నారు రైతులు. చీనీ మొదటి నుంచి కూడా చీనీ బత్తాయిలు, ఉద్యానవన పంటల వైపు మళ్ళారు. ఉద్యానవన పంటల వైపు వెళ్ళినప్పుడు భూగర్భ జలాలు ఉండాలి, బోర్లు వేసుకుంటారు, భూగర్భ జలాలు ఉండాలి. ఆ భూగర్భ జలాల నుంచి వచ్చిన నీరు ఆ వచ్చి నీటి సాంద్రతకి, నీటికి సౌకర్యానికి, నీటి నిల్వలకి, ఆ వినియోగానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే డ్రై ల్యాండ్స్ కాబట్టి ఎక్కువ వాడవాలి. దాన్ని లెవెల్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ అని, బిందు సేద్యం అలాంటివన్నీ మొదలు పెట్టించాడు. అంటే ఇలా రకరకాలుగా వాళ్ళకి ఆ పరికరాల సబ్సిడీ మీద ఇప్పించి ఇలా చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి కదా 99 ఆ ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇవన్నీ మొదలు పెట్టాడండి. ఇజ్రాయెల్ తరహా వ్యవసాయాన్ని కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. దాన్ని ఈ కరువు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టించాడు. ఇది అంటే మనం ఎంతసేపు జగన్ ఏడు మోహం ఇలాంటి తిట్టుకుంటాం, కానీ ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవడం తక్కువ మాట్లాడుకోం. నిజంగా ఆయన వ్యవసాయాన్ని పండగలా మార్చడానికి, వ్యవసాయదారుల మొక్కల్లో నవ్వుచోట ఆయన ఏం చెప్పి కూడా అంటే ఆర్థికంగా లాభసాటైన వ్యవసాయం చేయమని కూడా, మోస ధోరణిలో అందరూ ఒకే దాంట్లో కొట్టుకుపోకూడదు. ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళండి, ఉద్యానవన పంటలకు వెళ్ళండి అని చెప్పేవాడు. చాలా వరకు ఆయన ఎంకరేజ్ చేశాడు. విత్తనాల దగ్గర నుంచి సబ్సిడీ, ఈ స్ప్రేయర్లు, గేర్లు వాటికి అవసరం వ్యవసాయ పనిముట్ల దగ్గర నుంచి అన్నిటికి కూడా సబ్సిడీలు ఇస్తా వాళ్ళు ఎంకరేజ్ చేశాడు. ఈయన రావటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, దాన్ని మూలం పడేయటం, పక్కన పెట్టేసి ప్రపంచీకరణ జరిగిన తర్వాత 91 నుంచి ఇప్పటి వరకు చూస్తే 25 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది 9, 5, 14, 19 ఏళ్ళు. ఏమండి మధ్యలో 30 ఏళ్ళు చిల్లర అయిపోయింది. ఇందులో కాంగ్రెస్ 10 ఏళ్ళు, జగన్మోహన్ ఒక 5 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు చెడగొడతారు. దాంతో కొంచెం కన్ఫ్యూజ్ వచ్చింది. కంటిన్యూగా కనీసం 10-15 ఏళ్ళు వీళ్ళు ఉండుంటే సెట్ అయిపోద్ది. అంత తర్వాత పాడు చేయడానికి ఉండదు. సార్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను. పట్టిసీమ నిర్మించిన తర్వాత కృష్ణా గోదావరిని అనుసంధానం చేసి దాన్ని ఎందుకని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా తెలంగాణ వాళ్ళు కేసీఆర్ వాళ్ళకి ఒక ఒత్తి అందించాడు, పట్టిసీమకి అడ్డం పడండి అన్నట్టుగా.
అంటే అలాంటి మాటలు మాట్లాడాడు అతను అసెంబ్లీలో. దానివల్ల ఏంటి, శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు రావాల్సిన వాటర్ రాయలసీమకు మళ్ళీ ఇచ్చుకోగలిగారు. దానివల్ల కుప్పం వరకు పులివెందుల వరకు నీళ్ళు ఇచ్చారు, గండికోట రిజర్వాయర్ నింపారు. ఆ దారి పొడిగిన భూగర్భ జలాలు పెరుగుతాయి. నేను చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే బోర్ల మీద వ్యవసాయం చేస్తున్నారో భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా నీటి వనరులు లభిస్తుంది, వర్షపాతం తక్కువైనా. ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి సగంలో వదిలేసిన ప్రాజెక్టులు, సెట్టింగ్ వేసిన ప్రాజెక్టులు, ఈ టన్నల్స్ ఇలాంటి పూర్తి చేస్తా ఉన్నారు అక్కడ ఏండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుల విషయంలోనూ ఇండస్ట్రియల్ గా కూడా కియా మోటార్స్ తీసుకొచ్చారు, తిరుపతి బేస్డ్ గా హీరో మోటార్స్, టైర్స్, ఇలాగా ఇవన్నీ టైర్ కంపెనీ అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ కూడా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందామని చూస్తారు. పారిశ్రామికంగా రాయలసీమ, అలాగే ఐటీ హబ్గా వైజాగ్, సెంట్రల్ ఆంధ్ర వచ్చేటప్పటికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి అమరావతి అని, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అని, గ్రీన్ ఎనర్జీ అని ఇలాగ వాళ్ళకి చేస్తూ ఉన్నారు. సముద్రం ఆధారితంగా ఏమైతే ఉన్నాయో చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడున్న మొదటి విడత బెనిఫిట్స్ కియా మోటార్స్ లాంటిది వచ్చింది రాయలసీమ. ఎన్నికలకి అభివృద్ధికి సంబంధం లేదు. యాక్చువల్గా కియా మోటార్స్ వచ్చిన పెనుగొండలో ఓడిపోయింది పార్టీ 19లో. మరి దానికి ఏం చెప్తాం, అయినా సరే వాళ్ళు ఏమి దాని మీద కక్ష కట్టలేదు కదా. కాబట్టి రాయలసీమకి ఇవాళ దేశ రక్షణకి వినియోగించే విమానాల తయారీ కూడా అక్కడ పుట్టపర్తి, అక్కడ రాయలసీమ ప్రాంతం. కాబట్టి కొత్తగా గోల్డ్ మైన్స్ కర్నూలు జిల్లా, దాని మీద గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడతాడు, మాకేమో బంగారం వచ్చేది అయిపోద్దా, మాకు ఏం రావాలి ఇంకా. అసలు నాలుగు బయటకు వచ్చి మాట్లాడతామంటే చాలా రికార్డు తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే తిట్టడానికి తెమ్మడానికి మాత్రం అమ్మటి రాంబాబును పేరుని అని నాలాంటి 100 సార్లు ఉంటాను. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ రమ్మని మొత్తమే నా మొర ఆలకించి బయటకు వచ్చినట్టున్నాడు. ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు అతను. వాళ్ళు మాట్లాడరు తిట్లు, చంద్రబాబు గారిని తిట్టడానికి వాటికేనేమో వీళ్ళు కావాలి, వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు తెలుసుకోకుండా. వాళ్ళు మాట్లాడరు, అలాంటి తిట్లు వాళ్ళు చాలా మర్యాదగా పద్ధతిగా మాట్లాడారు. ఎందుకంటే ఆ పార్టీ వదిలేసి మళ్ళీ రేపు తలదాచుకోవాలంటే ఈ పార్టీ కావాలి కొన్నాళ్ళు. సార్, ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కడప జిల్లాని ముఖ్యంగా, అంటే నా పగోడు అనుకోకుండా ఈయన విధ్వంసాలకి ప్రతీకార రాజకీయాలు, కక్ష రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక చెప్పినట్టుగా కియా మోటార్స్ వీటన్నిటిని తరిమి అభివృద్ధి నిరోధక శక్తిగా మారిన దరిమిల మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పట్టించుకోకుండా పగోడు నియోజకవర్గమైనా పగోడు జిల్లా అయినా సరే అక్కడ కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అంటే ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? మీకు మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు విధ్వంసకారి, చంద్రబాబు నాయుడు గారు నిర్మించేవాడు, జగన్ కూల్చేవాడు, అంతే సింపుల్ ఉంటాడు. కనపడినల్లా రాళ్ళుచ్చి కూడేస్తా ఉంటాడు. ఆడు కొన్నాళ్ళు కనపడలేదు అనుకో, ఏడ్రీడి ఏమో ఇప్పుడు కనపడతలేదు అనుకుంటాం అనుకోమా, అలాగే అనుకోవాలి. కొన్నాళ్ళు మాట్లాడకుండా కూర్చోవాలి ఓడిపోయిన తర్వాత. వాళ్ళు అలా కూర్చున్నారా, కంపేస్గా పెడితే ఆగలేదు. మళ్ళీ ఆ బూతులు చంపేయటాను, రప్పలో దొంగల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు, లేకపోతే 20-30 కేసులు ఉన్నవాడికి మా సపోర్టు, ఇలాంటివన్నీ చూస్తుంటే జనాలకి ఏమనిపిస్తుంది, చిచ్చీడి మారలేదురా అనుకుంటాడు కదా. పైగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 రెట్లు బెటర్. 1,00,000 రెట్లు మామూలు 1, 2, 1000, 10,000 కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి వాళ్ళ పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆర్థిక నేరస్తుడు, పచ్చిగా చెప్పాలంటే బందిపోటు దొంగ, పాలిష్డ్గా చెప్పాలంటే ఆర్థిక నేరస్తుడు. 13 ఏళ్ల పాటు బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి. నేను అనేది ఏంటంటే తప్పించుకు తిరుగుతున్న దొంగ, ఇతను పరారీలో ఉన్న దొంగ. ఇలాగుంటుంది. ఇతనికి ఏంటి, ఇతను బంగారంలాగా ఉన్నాడు, పార్టీ పెట్టుకున్నాడు, ప్రజలకి దగ్గరికి వెళ్ళాడు, నేను సపోర్ట్ చేస్తాను నిలబడి అన్నాడు. మొదటిసారి పార్టీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. తర్వాత ఎన్డీఏ సపోర్ట్ చేసాడు. 19 నుంచి 24 వరకు తను కష్టపడి సంపాదించిన డబ్బులోంచి ఎవరికైనా పెట్టాడు. కౌలు రైతులకు డబ్బులు ఇచ్చాడు, లేకపోతే ఎవరికైనా కష్టం ఉందంటే ఇచ్చాడు. మనకు తెలిసినాయి తెలకుండా 300 మందికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, జైల్లోంచి 10 రూపాయలు ఇచ్చాడు. ఒక్కటి చెప్పలేదు. వాళ్ళకైనా సరే ఛాలెంజ్, ఎవరికైనా ఛాలెంజ్. ఒక్క 10 రూపాయలు తీసి ఇచ్చాడుగా జైల్లోంచి, ఇదిగో అని ఇచ్చాడని చూపించండి. అందుకే సార్ పిల్లికి పిచ్చి పెట్టడం అనే చాలా దారుణమైన మాటలు ఉన్నాయి అతను మాట్లాడడానికి. అతను ఇలాంటి క్లెయిమ్ చేసుకోకూడదు, నేను ఏదో ఉద్ధరించానని చెప్పుకోకూడదు. అతను వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతాడు అంటే క్లెయిమ్ అంటే ముద్రగడ గారికి ఇప్పుడు నేను హాస్పిటల్ మారుస్తున్నాను అని ఇప్పుడు చాలా గొప్పగా వాళ్ళ సోషల్ మీడియాలో అతను మార్చేది ఏంటి, ఆయనే మార్చుకుంటాడు. మా హాస్పిటల్కి వచ్చి పెట్టుకోలేడు అయినా అంత హీనంగా ఏం చూడకండి. పద్మనాభం గారు అంత పొజిషన్ లేనివాడేం కాదు. అర్థమైంది మీకు? ఊరికే జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సినంత హీనమేం కాదు. అర్థమైందా మీకు? ఊరికే ఆయన తగ్గించేసుకుని రెడ్డి కింద మార్చేసుకుని ఊరికే ఊడిగుంజి చేస్తున్నాడు. కానీ ఇళ్ళ మీద కోపంతో చూడండి, కొంతమంది ఏం చేస్తారో కోపంతో వాళ్ళు కాల్చేసుకుంటారు ఒళ్ళు, అలా చేసేసుకుంటున్నాడు అతను. అర్థమైంది? ఆ టైప్ చేసుకుంటాడు. మనిషి తనంతట తను హింసించేసుకుంటున్నాడు. నిజంగా ఆయన చాలా నిజాయితీ పడండి, మంచి రాజకీయ నాయకుడు అతను. అతను ఏంటంటే కొంత ఉక్రోషం వల్ల
ఉడుకుమోత్తనం అంటారు దాన్ని. అది ఎవడి మీద ఆయన కోపం కూడా ఆయనకి అర్థం అవట్లా. దానివల్ల జరుగుతున్న పరిణామాల్లో ఆయన తగ్గించేసుకున్నాడు. జనాల ఆదరణ కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్, ఎందుకంటే ఆయన చేష్టల వల్ల. ఇది మనకు అది దురదృష్టం, స్వయంకృతం. అది మామూలుగా అయితే అది నిజంగా నిజాయితీ పడి మంచి నాయకుడు. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ మినిస్టర్ చేసినోడు ఎవడన్నా ఇంక ఒకసారి ఎక్సైజ్ మినిస్టర్ చేస్తే ఇంక లైఫ్ లో అతనికి కష్టాలు రాకూడదు, ఆర్థిక కష్టాలు. వెనకేసుకుంటారు. ఇప్పుడు కాదు, ఇది వరకు ఇంకా కుమ్మేసుకునే రోజుల్లో, దాని మీద ఎవడ నిఘా లేని రోజుల్లో, ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా లేని రోజుల్లో కుమ్ముకుని వదిలిపెట్టేస్తే అసలు దాని గురించి మళ్ళీ తరతరాలు తినడానికి సరిపడగా ఉండాలి. అలాంటి రోజుల్లో ఆయన బ్యాంకు లోన్లు కట్టలేకపోయేవాడు. అందుకన్నా ఏముంటది, ఒకప్పటి మంచి రాజకీయ నాయకుడు అతను. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ బేవర్స్ బ్యాచ్లకి, ఈ దొంగల ముఠాకి సపోర్ట్ చేయబట్టి ఆయన వాల్యూ పోయింది. అంతనే చెప్తారు, మిమ్మల్ని గమనించాలంటే మీ స్నేహితులను బట్టి మిమ్మల్ని అంచనా వేస్తారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో దాన్ని బట్టి మీ క్యారెక్టర్ లెక్కేస్తారు. అలాగే ఆయన క్యారెక్టర్ దిగజారిపోయింది అంతే. ఆయన స్వయంకృతం వల్ల దిగజార్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చినాడు ఎవడన్నా కుక్కయ్యడ, మంచి పేరు వచ్చింది ఎవరికి, ఆయనకి కూడా మంచి పేరు వచ్చింది. అందుకే 100% స్ట్రైక్ రేట్. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినాడు, ఇంక మంచి పేరు వస్తుంది. డిప్యూటీ సీఎం అయ్యాడు, 21 మందిని గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ అంటున్నారు అందరూ. అదే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే ఇన్ని అలాగే చూస్తారు. ఎందుకంటే సమాజం, ఈయన గొప్ప ఎక్కడొచ్చింది, సమాజం మేలు కోరే వాళ్ళు సపోర్ట్ చేయడంటే ఇతను సమాజాన్ని మేలు కోరుతున్నాడు. కరెక్ట్, సమాజ హితుడు ఇతను. సమాజానికి హాని కలిగించేవాడు జగన్ వాళ్ళ బ్యాచ్. ఆ ప్రొఫెసర్లు, తెలకపల్లి రేవులు, వీళ్ళందరూ సమాజానికి హానికారిక క్రిములు ఎన్ని. అంత విద్యార్థులు అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం బాధాకరం. నిన్న కూడా మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి కట్టిపోయిపోయింది, వార్నింగ్ ఇచ్చాడు. ఏడుపొచ్చు వార్నింగ్ ఇస్తే ఏమవుతుంది, మీరు హ్యాపీగా సంతోషించండి. మీరు అక్కడ అదేం లేదు, ఒకరు నవ్వుకుంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్.